హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా కొడాలి నాని ఒక సర్ప్రైజ్ ఇచ్చారు అందరికీ కూడా. మనందరికీ తెలుసు ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకుంటుండు అని చెప్పేసి మనకి గత కొన్ని రోజుల నుంచి వార్తలైతే వస్తా ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఆయన హైదరాబాద్ ఏఈజీ హాస్పిటల్‌లో మరి ముంబైలోని ఏషియన్ హాస్పిటల్‌లో హార్ట్ సర్జరీ చేపించుకున్నారు. ఆయన తీవ్రమైన ఇబ్బందిలో అనారోగ్యంలో ఉన్నారు అని చెప్పేసి మనకి కొన్ని రోజుల నుంచి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. రీసెంట్‌గానే ఆయన అమెరికా కూడా వెళ్తారు అన్న వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి మనకి వచ్చిన వార్తలు అయితే వచ్చినాయి. తర్వాత చూసుకుంటే వెంటనే ఆయన అమెరికా వెళ్తున్నారు అనగానే ఏపీ పోలీసులు ఆయనకి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారనమాట. అయితే అందరికీ ఒక డౌట్ ఉండే, అసలు కొడాలి నాని మంచిగా ఆరోగ్యంగా ఉన్నారా, లేకపోతే ఇబ్బంది పడుతున్నారా, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి అందరికీ కూడా కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. అయితే ఆ డౌట్లన్నిటికి కూడా కొడాలి నాని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఆయన హైదరాబాద్లో ఒక పెళ్ళికి హాజరు కావడం జరిగింది. చూసారు కదా, ఇది ఒక పెళ్లిలో కొడాలి నాని హాజరయ్యి వధూవరులకి వాళ్ళ యొక్క ఆశీస్సులు తెలియజేశారు అనమాట కొడాలి నాని. అంటే అందరికీ ఇంకా ఒక రకంగా చెక్ పెట్టినట్టయింది. అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను అన్నట్లుగా ఆయన ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. అట్లా వల్లభనేని వంశీ పని అయిపోయింది, ఇప్పుడు కొడాలి నానికి సంబంధించిన అరెస్ట్ చేయాలి, మీరు ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నారు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం మీద కొడాలి నాని అరెస్ట్ కోసం వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఆయన పరిస్థితి, అంటే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అరెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే ఇవన్నీ చూసుకొని అరెస్ట్ చేస్తారో లేదా అనేది చూడాలన్నమాట. ఏదేమైనా కానీ కొడాలి నాని అరెస్ట్ చేయాలని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు అయితే చాలా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. మరి ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయో మనం చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.